Once I will tell you one incident. ఒక సందర్భం చెప్తాను మీకు. That is the mind of Jesus. యేసు ప్రభు యొక్క మనస్తత్వం అది. Brother Baksing had come to Kurnool. బక్సింగ్ గారు కర్నూలుకి వచ్చారు. Elders of the church and Brother Arvindam went to see him off at Kurnool town station. కర్నూలు టౌన్ స్టేషన్ లో సౌడ్ బక్సింగ్ గారిని సాగనంపడానికి అరవిందరం గారు పెద్ద సంఘ పెద్దలు వెళ్ళారు. They were all waiting. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అక్కడ. I was in Kurnool in the college, but I did not go that day. నేను కూడా కాలేజ్ లో కర్నూలులో ఉన్నాను కానీ ఆ రోజు వెళ్ళలేదు నేను. They were all waiting for the train. వాళ్ళందరూ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు. And then one man comes. ఒక ఆయన వచ్చాడు. One person in the church. సంఘంలో ఉన్న ఒక వ్యక్తి. Somebody gave him lot of key. Gramophone కి ఇస్తారు కదా key. గ్రామ్ఫోన్ బాగా తిప్పారు ఆయన్ని. ఏమో చెప్పారు. Then he went వచ్చాడు and scolded Brother Arvindam. అరవిందరం గారిని ఆయన తిట్టాడు. ఆయన మీద అరుస్తున్నాడు. And also gave him a big slap. ఒక చెంప మీద ఒకటి కొట్టాడు. గట్టి కొట్టాడు in the presence of Brother Baksing. బక్సింగ్ గారి కళ్ళ ముందు ఆయన కొట్టాడు. And also his son David was also there, well grown. ఆయన పెద్ద కుమారుడు డేవిడ్ అనే ఎదిగిన కుమారుడు కొడుకు ముందు కూడా కొట్టాడు. Nobody responded. ఎవరు ఏమనలేదు. కొట్టేసినాడు, గట్టి అరిచినాడు, అలిసిపోయి వెళ్ళిపోయాడు. కొట్టాడు, గట్టి అరిచాడు, అలిసిపోయి వెళ్ళిపోయాడు. Brother Baksing did not say a word. సో బక్సింగ్ గారు ఏమీ అనలేదు. Nobody talked. ఎవరు మాట్లాడలేదు. ట్రైన్ వచ్చింది. Brother Baksing offered a prayer. సౌడ్ బక్సింగ్ గారు ప్రార్థన చేశారు. ఎలాంటి ప్రార్థన? సమయోచితమైన ప్రార్థన. అప్పుడు ఎవాంజలిజేషన్ చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎక్కువ చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది. అంత సింపుల్ ప్రేయర్ చేస్తారు. అంత సామాన్య ప్రార్థన చేశారు. ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాడు. అందరు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవ్వరు కూడా అరవిందరం గారితో మాట్లాడలేదు. ఆయన ఇంటికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, బైబిల్ తీశాడు, ఆ ఇంటి సోదరుడి ఇంటికి వెళ్ళాడు. కొట్టింది ఎవరు? ఆయన ఈయనను కొట్టాడు. ఇప్పుడు ఈయన ఆయన ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆయన తలుపు తీశాడు. అప్పుడు అరవిందం గారు అన్నారు, అన్నా మీకేదో కోపం తెప్పించినట్టుందన్నా, నేనే మీకేదో కోపం తెప్పించినట్టున్నా అన్నా, నన్ను క్షమించండి అన్నా అన్నాడు. నన్ను క్షమించండి అన్నా అన్నాడు. బాబుని ఆయన కాలు పట్టుకొని ఏడ్చినాడు. ఆయన కాలు పట్టుకుని సేవకుడు కాలు పట్టుకుని ఏడ్చాడు. కొట్టింది నేను, క్షమాపణ అడుగుతుండేది ఆయన క్షమాపణ అడుగుతున్నాడు. ఇదేంట్రా నాకు అర్థం. యేసు ప్రభు యొక్క మనస్తత్వం. ఒక మనిషిని ఆ రీతిగా ప్రేమించాలి. అంతవరకు ఆయన వాళ్ళని మనం ప్రేమించాలి. వాళ్ళని ద్వేషించనివ్వండి. వాళ్ళు మనకి విరుద్ధంగా ఏదైనా చెప్పనివ్వండి. మనకి అసౌకర్యమైన పరిస్థితి ఏదైనా కానివ్వండి. లవ్ దెమ్ మోర్. ఇంకెక్కువగా వారిని ప్రేమించాలి. ప్రే ఫర్ దెమ్. వారి కొరకు ప్రార్థన చేయాలి.